హియర్ వి గో మనకి తెలంగాణ పీజీ ఈసెట్‌కి సంబంధించిన ఎడిటింగ్ పోర్టల్ అయితే ఓపెన్ అయిపోయింది. సో, మనకి కరెక్షన్ విండో అంటాం కదా! అదైతే ఓపెన్ అయిపోయింది. సో, మా ఫ్రెండ్ వాళ్ళది ఒకటి మిస్టేక్ ఉండే. సో, ఒకటి కాదు ఒక 4, 5 మిస్టేక్స్ ఉండే. ఆ 4, 5 మిస్టేక్స్‌ని అయితే నిన్న మేమైతే సార్ట్ ఔట్ చేసినాం. సో, ఎట్లా చేసినాం అని చెప్పి నేనైతే చెప్తా. సో, మనకి ఈ ఎడిటింగ్‌కి సంబంధించి, కరెక్షన్‌కి సంబంధించి మనం డేట్ చూసుకుంటే మనకి 22 మే 2025 నుండి స్టార్ట్ అయిపోయింది. అంటే నిన్నటి నుండి స్టార్ట్ అయిపోయింది. మేము నిన్న నైట్ అయితే మాదొక కరెక్షన్ ఉంటే చేసేసుకున్నాం. సో, ఒకటి కాదు చాలా కరెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ప్రాపర్‌గా అయిపోయినాయి. అండ్ 24థ్ వరకి టైం అయితే ఉంది మనకి. సో, మనకి రేపటి వరకు టైం అయితే ఉంది. నేను ఈరోజు వీడియో అయితే అప్‌లోడ్ చేస్తా అన్నట్టు. సో, స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీది ఏదున్న కరెక్షన్ అయితే చేసుకోర్రి. ఓకేనా? సో, మా కరెక్షన్ లోపల మేము ఏమేం కరెక్షన్ చేసుకున్నామంటే మా దాంట్ల హాల్ టికెట్ నంబర్ తప్పే ఉండే, మొబైల్ నంబర్ తప్పే ఉండే అండ్ దాంతో పాటుగా డేట్ ఆఫ్ బర్త్ కూడా తప్పే ఉండే. అండ్ ఎస్ఎస్‌సి డీటెయిల్స్, ఇంటర్ డీటెయిల్స్ ఇవన్నీ తప్పే వచ్చినాయి. అండ్ లోకల్ స్టేటస్ ఉంటది కదా! లోకల్ కూడా అన్‌రిజర్వ్డ్ పెట్టేసుండే. అవన్నీ కూడా మేమైతే కరెక్ట్ చేసినాం. సో, స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలని చెప్తా. ఫస్ట్ అయితే మీరైతే మన టీజీ సెట్ ఓకేనా? పీజీ సెట్ 2025 అయితే ఓపెన్ చేసుకోరి. అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లాస్ట్ డేట్ అయితే ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనం మనకి లాస్ట్ డేట్ 24థ్ కూడా సో, 24థ్ మే అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి ఫ్లాష్ న్యూస్‌లో కూడా లేటెస్ట్ అప్డేట్‌లో కూడా మీకు చూపెడతది. 24/5 అని చెప్పి. అండ్ లేట్ ఫీజ్ తోటి మనం అప్లై చేసుకోవచ్చు పీజీ సెట్ అనేది. సో, లేట్ ఫీజ్ తోటి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళైతే కొంచెం ప్రాపర్‌గా అప్లై చేసుకోరి. అండ్ ఇక్కడ మనకి కరెక్షన్ విండో అనేది అప్లికేషన్స్ లోపల కింద ఓకేనా? అప్లికేషన్స్ లోపల లాస్ట్ కరెక్షన్ విండో అయితే ఉంది మనకి. అండ్ ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఓపెన్ అయింది. కరెక్షన్ విండో అని చెప్పి చూపెడుతున్నారు. 24/5/2025 సాటర్‌డే వరకు టైం ఉందని చెప్పి ఇక్కడ ఫ్లాష్ న్యూస్ లోపల లేటెస్ట్ అప్డేట్ లోపల చూపెడుతుంది. కింద మనకి అప్లికేషన్ లోపల కరెక్షన్స్ ఇన్ ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఉన్నది కదా! దాన్ని ఓపెన్ చేసుకోవాలి మీరు. ఓకేనా? సో, అది ఓపెన్ చేస్తుంటే మీకు ఇట్లా ఓపెన్ అయితది. సో, ఇక్కడ మీది రిజిస్ట్రేషన్ నంబర్ ఓకేనా? సో, మీరేదైతే అప్లికేషన్ ఫార్మ్ మీ దగ్గర ఉందో ఆ అప్లికేషన్ ఫార్మ్ లోపల మీకు రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటది. పేమెంట్‌కి సంబంధించిన రిఫరెన్స్ ఐడీ ఉంటది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ ఉంటది. అండ్ మొబైల్ నంబర్ ఉంటది. డేట్ ఆఫ్ బర్త్ ఉంటది. సో, ఏవైతే మీ మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్‌ని మీరు ఫస్ట్ ఇవి మిస్టేక్స్ అని చెప్పి క్లారిఫై చేసుకొని మీ అప్లికేషన్ లోపల ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి ఎంటర్ చేయండి. ఓకేనా? సో, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ మీరు ఒకవేళ తప్పు ఇచ్చి కరెక్ట్‌ది ఇక్కడ ఎంటర్ చేసినప్పుడైతే మీకైతే ఓపెన్ కాదు. ఓకేనా? సో, మీ పేమెంట్ సో, ఏదైతే మీ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఉంటదో, మీ ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్ ఏదైతే ఉంటదో, అందులోపల ఉన్న డీటెయిల్స్ కొట్టినప్పుడు మాత్రమే మీకు ఓపెన్ అయితది కరెక్షన్ విండో. ఆ కరెక్షన్ విండో ఓపెన్ అయిన తర్వాత మన అప్లికేషన్ అయితే మనం ప్రొసీడ్ కావచ్చు. ఓకేనా? సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మనమైతే ప్రొసీడ్ ఫర్ అప్లికేషన్ అని చెప్పి కొట్టుడుతోటే మనకు మన అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోతది. మన అప్లికేషన్ లోపల మనం ఇచ్చిన డీటెయిల్స్ ఏవి తప్పున్నాయి అని చెప్పి అవైతే కరెక్షన్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, మీరు కరెక్షన్ అయితే చేసుకోరి. సో, బై ఎంటరింగ్ ఆల్ దీస్ డీటెయిల్స్. సో, ఇచ్చిన తర్వాత కొన్ని డీటెయిల్స్ మాత్రమే అక్కడ ఎంటర్ అయితాయి. స్టార్ అని కొన్ని డీటెయిల్స్ ఉంటాయన్నట్టు. స్టార్ డీటెయిల్స్. సో, ఈ స్టార్ డీటెయిల్స్ కానీ, హాష్ అనే కొన్ని డీటెయిల్స్ ఉంటాయన్నట్టు. అవి మాత్రం ఎడిట్ కావు. ఓకేనా? సో, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ ఎడిట్ కాదు. నీ మొబైల్ నంబర్ ఎడిట్ కాదు. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎడిట్ కాదన్నట్టు. సో, ఈ 3 ఎడిట్ కావాలంటే ఏం చేయాలి అంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తోటి మనం మెయిల్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. సో, మెయిల్ ఎక్కడుంది మరి అనంటే ఇక్కడ. ఓకేనా? సో, ఇక్కడ కాంటాక్ట్ అస్ ఉంది కదా! కాంటాక్ట్ అస్ లోపల మనకు మెయిల్ అయితే ఉంటదన్నట్టు. టీజీపీజీసెట్ ద హెల్ప్ డెస్క్ 2025@jntuh.ac.in అని చెప్పి. అండ్ ఇది కాకుండా మనకి ఇక్కడ మొబైల్ నంబర్ కూడా ఉంది. దీనితోటైతే మనం సో, మన లైక్ ఏదున్నా ఎడిట్‌ని అయితే మనం పెర్ఫార్మ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, నేను మీకు ప్రూఫ్ చూపెడతాను. సో, మా వాళ్ళది ఎట్లా అయిపోయింది అని చెప్పి నేనైతే మీకు ప్రూఫ్ అయితే చూపెడతా. సో, హియర్ వి గో ఇక్కడ నేనైతే డీటెయిల్స్ అన్నీ చూపియట్లేను. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ మావోడైతే మెయిల్ పెట్టేసిండు. కరెక్షన్ ఆఫ్ ద డేట్ ఆఫ్ బర్త్ ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకోర్రి. కరెక్షన్ ఆఫ్ ద డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ తప్పుంది. డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేసుకోవాలి. సెకండ్ బి ఫార్మసీ రూల్ నంబర్. బి ఫార్మసీది రూల్ నంబర్. దాని తర్వాత మొబైల్ నంబర్ ఇన్ టీజీపీజీ సెట్ అప్లికేషన్. ఓకేనా? సో, క డేట్ ఆఫ్ బర్త్, ఫార్మసీది రూల్ నంబరు అండ్ మొబైల్ నంబర్ ఇవన్నీ కూడా ఎడిట్ చేయాలి. సో, మనం ఏమి ఇచ్చినామంటే ఇక్కడ ఇందులోపల ఓకేనా? సో, మనం ఇక్కడ ఇందులోపల మెయిల్ అయితే రాసినాం వాళ్ళకి టీజీపీజీ సెట్ ద హెల్ప్ డెస్క్ 2025 అని చెప్పి. సో, దానికి నేను చెప్పిన ఇందాక మెయిల్ ఆ మెయిల్‌కైతే మనమైతే మెయిల్ చేయాల్సి ఉంటది. ఇక్కడ సో, ఇక్కడ మనోడైతే మెయిల్ మస్తు ప్రొఫెషనల్‌గా రాసిండన్నట్టు. రెస్పెక్టెడ్ డిగ్నిటీస్
సో, ఇవంతా రాయకపోయినా గూడా నీకు ఏం తప్పుంది అండ్ ఏది కరెక్ట్ జేయాలి అని జెప్పి మనం సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇచ్చినా గూడా మనకి చేస్తారన్నట్టు. మా వాడు మస్తు ప్రొఫెషనల్‌గా అయితే రాసేసిండు. సో, ఇక్కడ 2025 అని జెప్పి మనకి రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చిండు. పేమెంట్ ఐడీ ఇచ్చిండు. సో, దేర్ వాస్ సమ్ ఎర్రర్స్ ఇన్ మై అప్లికేషన్ ఫార్మ్. సో, డేట్ ఆఫ్ బర్త్ తప్పుంది. మొబైల్ నంబర్ తప్పుంది. బీఫార్మసీకి సంబంధించిన ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ తప్పున్నది. సో, అంటే ఏదైతే ఎడిట్ చేసుకోగలుగుతానో అవన్నీ గూడా నేను ఎడిట్ జేసుకున్నా. ఓకేనా. సో, కొన్ని మాత్రం ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడే మిస్టేక్స్ అయినాయి అన్‌ఫార్చునేట్‌గా. సో, దానికోసం నేనైతే నా ఎస్ఎస్‌సి మెమోని, బీఫార్మసీ షార్ట్ మెమోని, నా మొబైల్ నంబర్‌ని ప్రొవైడ్ చేస్తున్నా. డేట్ ఆఫ్ బర్త్‌ని ప్రొవైడ్ చేస్తున్నా. అవన్నిటిని ఒకసారి చెక్ చేసి మళ్ళా ప్రాపర్‌గా ఇయ్యిర్రి అని చెప్పి మనోడైతే పెట్టి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లోపల ఇక్కడ మనకి ఇక్కడ ఆహ్, ఏదైతే ఎస్ఎస్‌సి మనకుంటది కదా! మెమో. ఎస్ఎస్‌సి మెమోను, బీఫార్మసీకి సంబంధించిన మెమో అయితే అప్‌లోడ్ చేసినన్నట్టు. ఓకేనా. సో, మన డేట్ ఆఫ్ బర్త్ ఏందంటే యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ 4/4/2002 కానీ అక్కడ ఏం పడ్డదంటే 5 పడ్డదన్నట్టు. సో, ఇక్కడ మీకు చూపెడతాం. యాక్చువల్ ఇదేందంటే 5/4/2002 ఇది రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ మీదున్నది. అండ్ తర్వాత మనకు వీళ్ళు ఎడిట్ అయితే చేసిర్రు 4/4/2004 అని చెప్పి 2002 అని చెప్పి. ఓకేనా. సో, మనకి 5 ఉన్న ప్లేస్ లోపల 4 అయితే వాళ్ళు మనకి ఎడిట్ చేసి అయితే పంపిర్రు ఆఫ్టర్ సెండింగ్ మెయిల్. సో, మనం మెయిల్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక 6-7 అవర్స్ లోపల మనకి రెస్పాన్స్ మెయిల్ అయితే వస్తది. సో, దాంతోటి మనకు మంచి ప్రాపర్‌గా వీళ్ళైతే లైక్ మెయిల్‌కి రెస్పాండ్ అయితే అయితున్నారు. సో, మనకొక 6-7 అవర్స్, 8 అవర్స్, 9 అవర్స్ లోపల మినిమమ్ ఒక 10 అవర్స్ లోపల మనం అనుకున్న లాగా చేంజెస్ అయితే అయితాయి. కానీ దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, నీకు డేట్ ఆఫ్ బర్త్ తప్పుంటే డేట్ ఆఫ్ బర్త్‌ది అండ్ నువ్వు బీఫార్మసీ నంబర్ తప్పిస్తే బీఫార్మసీ నంబర్‌ది, మొబైల్ నంబర్ తప్పిస్తే ప్రాపర్ మొబైల్ నంబర్ ఇవ్వడము. ఇవన్నీ కూడా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తే నువ్వైతే ఈజీగా చేంజ్ చేసుకోగలుగుతావు. సో, దట్స్ ఇట్ గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ లైక్ కంటెంట్ అండ్ ఎక్కువ మందైతే దీని మీద ఫోకస్ చేయరు ఎడిటింగ్ మీద. సో, మనమైతే ఎడిటింగ్ మీద కూడా వీడియో చేసుకున్నాం. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. అండ్ దట్స్ ఇట్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.